ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గారైనటువంటి ఓబుల్ రెడ్డి గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ మూర్తిరెడ్డి అన్న గారికి, మాజీ ఏఎంసీ మాజీ ఎంపీపీ ఆళ్ళ అంజిరెడ్డి అన్న గారికి, ఇక్కడ మిత్రుడు కిరణ్ ఎంపీపీ గారు కిరణ్ గౌడ్ గారికి, అలాగే జెడ్పీటీసీ మిత్రుడు విజయభాస్కర్ గారికి, అలాగే సర్పంచ్ అరుణాబాయమ్మ గారికి, ఇరిగేషన్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, అలాగే మన కోఆప్షన్ మెంబర్ సాగర్ గారికి, అలాగే బాలకురయ్యకి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు, ఇక్కడికి ఉన్నటువంటి వచ్చిన సర్పంచ్లందరికీ, ఎంపీటీసీలకి, మన పార్టీ ద్వారా అనేక కమిటీకి చెందినటువంటి సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 14 సంవత్సరాలు చూస్తూ గడిచిపోయాయి. మన ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు, మన ముందే జగన్ అన్న నిన్నే వచ్చినట్టుగా అనిపిస్తున్నట్టుగా ఈ 14 సంవత్సరాలు మనకి గడిచిపోయాయి. ఎంత గొప్ప పార్టీ నిర్మాణం జరిగింది అంటే, ఈ భారతదేశంలో 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాలను గెలిచినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా ఈ భారతదేశంలో లేదు. అంత గొప్ప చరిత్ర మనది. పెట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే మనం ప్రతిపక్షంలో కూర్చోవడం, ఇమీడియట్గా అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందికి పదవులు ఇవ్వడం, నిజంగా మనకు ఒక్కొక్క స్టేజ్ సరిపోనటువంటి పరిస్థితి. ఎంత పెద్ద స్టేజ్ కట్టినా కూడా నాయకులు మిగిలిపోతూనే ఉంటారు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇంతమందిని గౌరవించినటువంటి పార్టీ మనది. అంతకుముందు అంటే ఎవరో కొంతమంది పెత్తందారులు, వాళ్ళు మాత్రమే స్టేజ్ మీద కూర్చునేవాళ్ళు, వారు మాత్రమే రూలింగ్ చేసేవాళ్ళు, వారు మాత్రమే అన్ని పథకాలని లేదా అన్ని వనరుల్ని దోచేసుకునేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏ విభాగానికి ఆ విభాగం మీద ఒక పెద్ద, ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో వారి నాయకులకి అధ్యక్షులుగా, అలాగే అక్కడ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా అనేక మందిని ఏర్పాటు చేసినటువంటి పార్టీ మన పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో మన పార్టీతో పోటీ పడేటటువంటి పరిస్థితిలో 43 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ నిలబడలేకపోతున్నాయంటే ఎంత బలంగా మనం ఉన్నాం, ఎంత బలమైనటువంటి పార్టీ మాది. మన పార్టీకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి వలన వచ్చింది. ఒక్కొక్కరు త్యాగం చేశారు ఈ పార్టీ కోసం, ఒక్కొక్కరు అనేక విధాలుగా కష్టపడ్డారు. వారి వారి స్థాయిలో, వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి, వారికి ఉన్న ఆర్థిక వనరులను బట్టి, వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి ఈ పార్టీ ఇంత పెద్దగా ఎదిగింది. ఇవాళ మన పార్టీతో పోటీ ఎవరో తెలుసా? మనలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గమే తప్ప మన వ్యతిరేక పార్టీలు కాదు. తెలుగుదేశానికి అంత సత్తా లేదు, అందుకే నాయకులు లేరు వాళ్ళ దగ్గర. వాళ్ళ అన్ని ఖాళీ కుర్చీలు, 10 కుర్చీలు వేస్తే 10 కుర్చీలు ఖాళీగా ఉంటాయి. అందుకే మన దగ్గర ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నం, వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం, వాళ్ళని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం, వాళ్ళని వంచేటటువంటి ప్రయత్నం, వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప 43 సంవత్సరాల నుంచి ఇది చేశాం అని చెప్పలేని తప్పుడు పార్టీని నిజంగా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. గడపల్లోకి వెళ్ళి చెప్పుకుంటున్నాం, ఇదిగో మా పార్టీ ద్వారా ఈ లబ్ధి జరిగింది మీకని మనం చెప్పగలుగుతున్నాం. మరి నిజంగా వాళ్ళు కానీ లాభం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ చెప్పొచ్చుగా. ఏదో కొంతమంది బొమ్మలను అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇవాళ రంజాన్
మాస పర్వదిన మొదటి రోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, మైనారిటీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వీరు కూడా ఆలోచించాలా, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మైనారిటీ సోదరులకు కూడా చెప్పాలి, ఏమి మాటలు మీరు గతంలో మాట్లాడారు, ఇవాళ ఏం చేశారు. ఏ పార్టీనైతే మొన్న తిట్టారో బీజేపీ పార్టీని తిట్టి ఈరోజు అదే పార్టీతోటి పొత్తు పెట్టుకుంటున్నటువంటి తెలుగుదేశం స్థితి ఎక్కడుంది, పరిస్థితి ఎక్కడుంది. ఇవాళ మన మందిరాలలో కమిటీలు వేసి ఎంత గౌరవించుకుంటున్నాం, మన మసీదుల్లో కమిటీలు వేసి ఎలా గౌరవించుకుంటున్నాం, చర్చిల్లో కమిటీలు వేసి ఎలా గౌరవించుకుంటున్నాం. వారికి గౌరవ వేతనం కూడా ఇస్తున్నాం. ఎక్కడా కూడా కులాల చిచ్చు లేదు, మతాల మంటలు లేనే లేవు. అందరూ సమానమే అని సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ మనదైతే, కులాల కుంపట్లు మతాల మంటలతోటే రాజకీయం చేయడం వీరి యొక్క అవివేకం అనాలా, లేదా వారి దిగజారుడు తనమనాలా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టక ముందు రాజకీయాన్ని చూడండి, మొదలు పెట్టిన తర్వాత ఈరోజు రాజకీయాన్ని చూడండి. వెనకబడినటువంటి వర్గాలకి, అట్టడుగునున్నటువంటి వర్గాలకి దక్కినటువంటి గౌరవం గతంలో ఎప్పుడూ దక్కలేదు, ఇది నిజం. అలాంటి వెనకబడినటువంటి జాతుల కోసం, వెనకబడినటువంటి మనుషుల కోసం, ఓసీలలో ఉండి వెనకబడినటువంటి డబ్బు లేనటువంటి నిరుపేదల కోసం, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ హక్కును చేర్చుకోవడం కోసం, ప్రభుత్వంలో వచ్చే ప్రతి పైసాని ఒడసి పట్టి ఆ ప్రభుత్వ పథకాల ద్వారా వారికే అందించి, ప్రభుత్వంలో నిర్మించాల్సినటువంటి వ్యవస్థల్ని నిర్మించి వారికి సేవ చేసేటటువంటి పార్టీ మనదైతే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి దళారుల్ని అడ్డం పెట్టుకొని ఆ దళారులతోటి ఆ సొమ్ముని దోచి వేసుకున్నటువంటి తెలుగు దొంగల పార్టీ ఒకవైపు. ఇది అంతా వాస్తవం. పార్టీ మీద అభిమానం ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి పెద్దలు కూడా గమనించాలి, పేదలకు మనం ఏం చేశాం, ఇన్ని సంవత్సరాల్లో మన పార్టీ ద్వారా ఏమి లబ్ధి చేకూర్చాం. ఈ గ్రామాల్లో ఈ రోజు కూడా మట్టి రోడ్లు ఎందుకు కనబడుతున్నాయి, ఈ గ్రామాల్లో ఇప్పటికి కూడా తాగునీటి సమస్య ఎందుకుంది, ఈ గ్రామాల్లో ఇప్పుడు కూడా సాగునీటి సమస్య ఎందుకుంది, ఒకసారి గమనించండి. గతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే, గతంలో రోడ్లు వేసి ఉంటే, గతంలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఉంటే జరిగేదా? 3 రోజుల క్రితం 42 కోట్లు వాటర్ బిల్స్ ఇప్పించినటువంటి ప్రభుత్వం పార్టీ మనదే. గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలేనటువంటి ఈ గతంలోని పార్టీలు వచ్చి మనతో పోటీ పడతాయా? మన పార్టీ మెజారిటీ ఎంత అనేది కొంతమంది పెద్దలు ఇక్కడ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిలో గుండెల్లో అమితమైన ప్రేమ ఉంది. నా స్థానంలో ఎవరొచ్చి నిలబడ్డా ఇది ఇలాగే ఉంటుంది. ఇది నా గొప్ప కాదు, మీ గొప్ప, పార్టీ పెద్దల గొప్ప, పార్టీ కార్యకర్తల గొప్ప, పార్టీ నాయకుల గొప్ప. కష్టపడి నష్టపోయి నాయకులు నిలబడి ఇవాళ కూడా కలబడడానికి సిద్ధంగా ఉంటే మన మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తాం. పార్టీ ఏం చేసింది అనేది వారు కూడా చెప్పాలి. మనం చెప్పిన ఒక పాంప్లెట్ వేసి మరి మనం చెప్తున్నాం కదా, మనం కూడా ఆలోచించాలి. ఇవాళ 14వ సంవత్సరంలోకి, 14వ వసంతంలోకి మనం అడుగుతున్న సందర్భంగా మనం ఒక తీర్మానం తీసుకోవాల్సినటువంటి అవసరం. జగనన్న మొన్న ఒక పిలుపిచ్చారు సిద్ధం సభలో. నేను రాజకీయం చేస్తుంది అధికారం కోసం కాదు, డబ్బు కోసం కాదు, మీ మీద పెత్తనం కోసం కాదు, పేదరికాన్ని నిర్మూలించడానికి, ఆ పేదరికం నిర్మూలించి మీ గుండెల్లో గుడి కట్టుకొని చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నివాసం ఉంచడానికని చెప్పినట్టుగా మనందరం కూడా తీర్మానం చేసుకోవాలి. మనకు డబ్బు కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రజలకి సేవ చేయడం కోసమే మన పార్టీ ఉంది.
ఇదే మన నినాదం, ఇదే మన విధానం. ఈ నినాదంతో, ఈ విధానంతో ప్రజలకి దగ్గరై వారి ద్వారా ఎన్నుకోబడి వారికి సేవ చేద్దాం. ఏవైతే ఇక్కడ నియోజకవర్గానికి కావాలో వారికి ఇద్దాం. ఇక్కడ ఎవరైతే నాయకులు ఆర్థికంగా నష్టపోయి కష్టపడుతున్నారో వారికి అండగా నిలబడదాం. వారి మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకుందాం. నష్టపోయినటువంటి వాళ్ళని దగ్గరకు తీసుకుందాం. కష్టపడుతున్నటువంటి వాళ్ళని గౌరవిద్దాం. కష్టపడి పని చేసే వాళ్ళని నెత్తిన పెట్టుకుందాం. ఇది మనం చేయాల్సినటువంటి పని. అన్నా నాకు నిన్న అది జరిగిందన్న, వాడు అట్టు చేశాడు, వీళ్ళు ఎట్టు చేశారు, ఇవి మానేద్దాం. ఇవి వద్దు. నీకేం కావాలి? నీ పక్కోడిది నీకు అవసరం లేదు. నీకేం కావాలి? నువ్వెలా కష్టపడతావు? నీకు జరిగిన అన్యాయం ఏంటి? నీ అన్యాయాన్ని మనం ఎలాగా న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు కాదు. ఈ విధంగా మనం కానీ నిలబడితే, ఇదే బలాన్ని మనం కరెక్ట్గా ఉపయోగిస్తే, ఇదే విధంగా మనం ముందుకు వెళితే బ్రహ్మాండం బద్దలవ్వడానికి బ్యాలెట్లు సిద్ధంగా ఉన్నాయని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మనకి అంత పెద్ద నాయక గణం ఉండి కూడా, ఇంత గొప్ప అభిమాన గణం ఉండి కూడా, ఇంత మంచి వ్యవస్థ ఉండి కూడా ఎందుకు చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్దగా మారిపోతున్నాయంటే, ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన అవకాశాల కోసం పరిగెట్టే వాళ్ళు కొంతమంది అయితే, రాజకీయాల్లో తొక్కవేయబడేటటువంటి వాళ్ళు కొంతమంది. ఈ తొక్కబడేటటువంటి వాళ్ళని మనం హక్కున చేర్చుకోవాలి. రాజకీయ ఆర్థిక స్వలాభం కోసం వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. పట్టించుకోవాల్సిన పని లేనే లేదు. మనకు కావాల్సినంత నాయకత్వం ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మన ద్వారా, మన నాయకుల ద్వారా, మన పార్టీ ద్వారా ఆదరణ పొందలేకపోతున్నారో, కష్టపడుతూ కూడా నలిగిపోతున్నారో వాళ్ళని మనం హక్కుని చేర్చుకుంటే చాలు. అధికారంలో ఉన్నటువంటి మనం, పదవిలో ఉన్నటువంటి మనం, పార్టీ కోసం కష్టపడే మనం గతంలో చెయ్యనప్పుడు, పార్టీ ద్వారా మన ప్రజలకి ఏం లబ్ధి చేయనప్పుడు కాలరు ఎగరవేసి చేసుకున్నటువంటి మనం ఈరోజు మన పార్టీ ద్వారా ఇంత లాభం జరిగితే, నాకు న్యాయం జరగలేదని ఒకే ఒక్క సాకు చూపించి తప్పించుకోవటం తప్పు కాదా? ఆలోచించండి. నిజంగా మన నాయకులకే మనం చేసుకున్నట్టయితే ఇంత ప్రజాబలం మనకు వచ్చేదా? ఆలోచించండి. నాయకుడిగా ఉన్న జగనన్న తీసుకున్నటువంటి విధానాన్ని మనం హక్కున చేర్చుకుందాం. మన ప్రజల్ని మనం ఫస్ట్ హక్కున చేర్చుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం నాయకుడు అవుతాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగనన్న ఎలా మనకి నాయకుడిగా ప్రజల ద్వారా ఎన్నుకున్నాడో, నిలబడ్డాడో, కలబడడానికి సిద్ధంగా ఉన్నాడో, మన గ్రామాల్లో కూడా మనం అదే చేయాలి. మనం కలబడాల్సింది మన పక్కన పోటీదారుడైన మన నాయకుడితో కాదు. మనం కలుసుకోవాల్సింది మన కింద ఉన్నటువంటి ప్రజలతో. ప్రజాబలం మనకి ఉంటే ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా మనం నాయకుడిగా ఎవ్వరూ ఎదగకుండా అడ్డుపడలేరు. నాయకుడు ఎదగాల్సింది గ్రామాలలో, నాయకుడు నిలబడాల్సింది గ్రామాలలో. బూత్ దగ్గర నిలబడాలి, ఓటు దగ్గర నిలబడాలి, పని చేసే దగ్గర నిలబడాలి. వారిని, అవసరమైనటువంటి వారిని, ఎవరికైతే ఇబ్బంది ఉందో వారిని ఆ అధికారి దగ్గర నిలబెట్టి పని చేయడానికి సిద్ధపడాలి. పని చేయించి మనం నాయకుడిగా ఎదగాలి. నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానంతో, నా చిన్నపాటి అనుభవంతో చెప్పినటువంటి మాట ఇది. నేమి కొత్తగా మీ అందరికీ నేర్పించాలనే ప్రయత్నం కాదు. నేను చేసేటటువంటి పనినే నేను మీకు చేయమని చెప్తున్నాను. నేను ఏ విధంగా అయితే ఇక్కడ మీ దగ్గర నుంచి మీ ప్రేమని ఇంత తక్కువ కాలంలో పొందానని కొంతమంది చెప్తున్నారు. నిజంగా ఆ ప్రేమ ఏంటంటే మీలో ఉన్న అభిమానం, నాకు పార్టీ మీద ఉన్నటువంటి మమకారం, చిత్తశుద్ధే నన్ను మీ మధ్యలో మిమ్మల్ని మీ ద్వారా ఆదరించబడే విధంగా నేను ఆ ఆదరణ పొందుతున్నాను తప్ప నాకు ఎలాంటి అర్హత లేదు అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అది నిజం కాబట్టి. పని చేసినటువంటి కార్యకర్తని గుర్తించుకోవడమే నా ప్రథమ కర్తవ్యం తప్ప ఇంకొకటి కానే కాదు అనేది మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ
సర్పంచులుగా గెలిచినటువంటి వారు ఓడిపోయిన వారిని దగ్గరికి తీసుకోండి. ఎంపీటీసీలుగా గెలిచినటువంటి వారు ఓడిపోయినటువంటి వారిని దగ్గరికి తీసుకోండి. ఓడిపోయినటువంటి వారు కూడా గెలిచినటువంటి వారిని గౌరవించండి. మీకు వారు ఆ ఎలక్షన్స్ లోనే పోటీ తప్ప ఇప్పుడు కాదు అనేది గుర్తుంచుకోండి. రేపు మీకు ఏదైనా పదవి దక్కాలన్నా ఏదైనా కానీ మీరు గౌరవించబడాలంటే పార్టీ కోసం కష్టపడడం మాత్రమే మీరు చేయాల్సింది తప్ప ఇంకోటి కానే కాదు. గతంలో 5 సంవత్సరాలు కష్టపడ్డారు, ఏదో ఒక పదవి కొంతమందికి వచ్చింది, ఏదో ఒక పదవి కొంతమందికి రాలేదు. అప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, మీరు ఆ పాస్ అయిన దానిలో నుంచి ఏదో ఒక పదవిని పొందారు. ఇవాళ మనకి ఎలక్షన్ అనే యుద్ధం అనేటటువంటి ఎగ్జామ్ మనం రాయాలి. దానిలో నిలబడి రాసి గెలిచినటువంటి వాళ్ళు రేపు నిలబడతారు. ఇదే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా కూడా ఎవరు మార్చలేరని మీ అందరికీ సవినయంగా వినవించుకుంటూ 14 సంవత్సరాల వసంతాల్లో మనం అడుగెడుతున్న సందర్భంగా నలిగిపోయినటువంటి కార్యకర్తను ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దాం. గెలిచినటువంటి నాయకుల్ని గౌరవించుకుందాం. పెద్దలు ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి సభ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఈ పార్టీ కోసం కష్టపడి ఈ పార్టీ కోసం నిలబడి వారు అన్ని విధాల నష్టపోయి కూడా ఈ రోజు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా గౌరవించుకుందాం, కార్యకర్తను కూడా గౌరవించుకుందాం. పని అనేటటువంటి వ్యవహారంలో మాత్రం రాజీ లేని పోరాటం చేయడానికి నేను సిద్ధం. ఈ పార్టీ కార్యకర్తగా మీరు నన్ను గెలిపిస్తే మీకు సేవ చేస్తానని, అంకిత భావంతో పని చేస్తానని, మీ గుండెల్లో గుడి కట్టుకునే ప్రయత్నం చేస్తానని మాటిస్తూ ఈ పార్టీ జెండా ఇక్కడ ఎగరేయడమే నా యొక్క ప్రథమ కర్తవ్యం తప్ప ఇక్కడ గ్రూపుల మధ్య తగాదాలు పెట్టి ఎవరిని హెచ్చించి ఎవరిని తగ్గించి చేసే ప్రయత్నం జరగదని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ 2 రోజుల్లో మనకు కోడ్ రాబోతుంది. ఈ 30 సంవత్సరాల ఎలక్షన్ యుద్ధంలో మనం ఒక సైనికుడిగా, ఒక నాయకుడిగా, ఒక యుద్ధ వీరుడిగా మనం కదం తొక్కి మన గ్రామాలలో, మన పల్లెల్లో, మన పట్టణాలలో మన బలాన్ని చూపించి జెండా ఎగరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎర్రగొండపాలెం గడ్డ అడ్డాని నిరూపిద్దాం. వైఎస్ఆర్ పార్టీ అంటే ఈ ఎర్రగొండపాలెం మరో పులివెందుల, మరో జగనన్న సొంత గ్రామంగా నిరూపించి మొన్న ఏ విధంగా అయితే జగనన్న మనకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాడో, వెలుగొండ సందర్భంగా మనల్ని గౌరవించుకున్నారు. ఇదంతా ఎర్రగొండపాలెంకి దక్కిన గౌరవం అని మనమంతా కూడా ఆ గౌరవాన్ని అలాగే నిలబెట్టుకోవాలంటే మన ఎమ్మెల్యే అభ్యర్థిని, మన ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని గెలిపించుకొని మెజారిటీ ఇచ్చి మన పార్టీ జెండా ఎగరవేయడంలో మనమందరం సైనికులు కావాలని మీకు పిలిపిస్తూ ముగిస్తున్నాను. అలాగే మన ఒక కొత్త ఆఫీసును కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది కొలుకుల రోడ్లో ఒక కొత్త ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. దానికి రేపు అంటే ఇక్కడ సగం మందే కొంతమందే వచ్చారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఉట్టిగా ఒకసారి వెళ్ళి చూసొద్దాం, మళ్ళీ మీకు కూడా ఎక్కడ అనేది తెలుస్తుంది. కొలుకుల రోడ్లో ఒక ఆఫీస్ ఉంది మనది. ఈ కేక్ కట్ అయిన తర్వాత ఒకసారి అక్కడికి వెళ్ళి ఆఫీస్ చూసుకుందాం. రేపు అందరినీ పిలుచుకొని అన్ని మండలాల నుంచి అందరినీ పిలుచుకొని అక్కడనే మనం కార్యక్రమాలు చేయబోతున్నాం. భోజన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా పాత స్థానంలోనే కొనసాగుతుంది. పాత ఆఫీస్ మీ అందరిని గౌరవించుకోవడానికి తగినటువంటి అక్కడ ప్లేస్ లేదు. అందుకోసం అని చెప్పేసి అది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది. ఇంకొక స్థాయి ఇంకొకటి ఏదన్నా కానీ ఒక స్థలం దొరికితే అక్కడ కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే 24 ఈ విభాగాలు, కనీసం 25 మంది ఒక్కొక్క విభాగానికి పని చేస్తేనే మనకున్నటువంటి బలాన్ని ఒడిసిపట్టి మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయగలుగుతామని మీ అందరికి మనవి చేసుకుంటూ ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఆఫీసును కూడా సందర్శించవలసిందిగా, రేపు కూడా ఓపిక చేసుకొని దాని ఓపెనింగ్ లో మీ అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా మీకు సవినయంగా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.